నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా విద్య ఒక అద్భుతమైనది, తరతరాలుగా నిలిచి ఉంటుంది. జాతీయ స్థాయి యోగాసన కార్యక్రమంలో శాసనసభ్యులు వేగశెన్న నరేంద్ర వర్మరాజు. ముక్కోటి ఏకాదశికి పోటెత్తిన భక్తులు, స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం స్వీకరించిన భక్తులు. యోగ విద్య ఒక అద్భుతమని, తరతరాల పాటు అజరామమంగా నిలిచి ఉంటుందని బాపట్ల శాసనసభ్యులు వేగశెన్న నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల జిల్లాల మూడులో జరుగుతున్న జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శరీరాన్ని వివిధ యోగాసనాల భంగిమలకు తగినట్లుగా ధనుస్సు వలె అత్యంత సులువుగా వంచుతూ యోగా అభ్యాసకులు చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. భారతీయతతో యోగా కూడా అంతర్భాగమని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ అలవాట్లు, వివిధ జీవన శైలి, భిన్న సంస్కృతులు ఉన్న ప్రజల్ని ఒక వేదిక మీదకు తీసుకొచ్చిన మహత్తర శక్తి యోగాన్ని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పోటీలకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అబ్బురపరిచే రీతిలో ఔరా అనిపించే స్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని విజేతలైన యోగా అభ్యాసకుల శాస్త్రీయ ఆసనాల్ని ప్రత్యేకించుకొని ఆడారు. యోగాసనాల పట్ల ఆసక్తిని, అనురక్తిని సమాజంలో పెంపొందించేందుకు యోగాసన ఛాంపియన్షిప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు యోగా పట్ల అపోహలను, అనుమానాల్ని తొలగించుకొని మంచి గురువు వద్ద శిక్షణ పొంది నిత్యం యోగా అభ్యాసం చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి అనిషా భౌమిక్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చేతుల మీదుగా అందజేశారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో యోగా ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇచ్చి ఆదరించిన జిల్లెలమూడి శ్రీ విశ్వజనని పరిషత్ యాజమాన్యాన్ని అభినందించారు. పరిషత్ అందించిన సేవలు, సహాయ సహకారాలు ఎంతో ప్రశంసనీయమని, దీనికి కారకులను ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్, ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు కూన కృష్ణదేవరాయలు, చైర్మన్ కల్లం హరినాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, అసోసియేషన్ కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణ, సభ్యులు శీలం శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీనారాయణ రెడ్డి, నాగరాజు, వీరభద్రయ్య, ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అమ్మ ఆశీస్సులతో చాలా గొప్పగా, అతి గొప్పగా ఈ 3 రోజులు చాలా చక్కగా ఈ ఈవెంట్స్ అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈవెంట్లు చూస్తూ ఉంటే ఆ స్పైన్ ఆసనం వేసేటప్పుడు ఈ రబ్బర్ బొమ్మలా లేకపోతే ఈ నడుములు ఏమైనా ఇరిగిపోతాయని నాకు భయం వేసింది. చాలా గ్రేట్ ఇవన్నీ ఆసనాలు. ఇవి చూస్తూ ఉంటే మంచి ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా చక్కగా ఉంది. ఈ ఆసనాలు సంబంధించి హరినాథ్ రెడ్డి గారు, అలాగే ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లు, ఈవెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేసిన ఈ టీం అందరూ ఉన్నారో అందరికీ కూడా, మీ అందరికీ ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నీ చేదోడు వాదోడుగా ఉండి చాలా చక్కగా వాళ్ళ సహకారం అందించారు. ఇలా ఆశ్రమ దాతలందరికీ, ఆశ్రమంలో పనిచేసే టీం అందరికీ కూడా, అలాగే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, వీళ్ళందరికీ కూడా అమ్మ ఆశీస్సులతో మనందరూ ఈవెంట్ చక్కగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందరికీ చీరాల ఏరియా వైద్యశాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి తగిన సూచన చేశారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవస్థానం ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి విశేష పూజ కార్యక్రమం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు చేశారు. ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు, రొంపిచెర్ల గోపాలాచార్యులు, చంద్రశ్రీ మణికంఠ, ఆలయ ధర్మకర్త మాటూరి బద్రీనారాయణ, లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భగవత్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తద్భగవాన్ ననుమన్యత మమ అనేక జన్మసు కౌమార వార్ధకేషు రహసి
महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवास प्रदक्षिणे पदे पापोऽहं पापकर्मारोहयामि यज्ञानारोहयामि गजानारोहयामि सहस्रराजो ముకోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అల్లూరి శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు దక్షిణామృత శంకు ద్వారా తీర్థం అందించారు. శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తులు వేలాది సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ముకోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని గ్రహించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీఎస్ వర్మ మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రవి వర్మ ఆధ్వర్యంలో దేవాలయానికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చందలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మరియు ఎన్సీపీ విద్యార్థులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థిరద్వార దర్శనం అనంతరం స్వామివారి విశేష పూజా కార్యక్రమాలు, నైవేద్యం, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిపించారు. ప్రముఖ నాయకులు, అధికారులు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీఎస్ వర్మ మాట్లాడారు. డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 16వ తేదీతో ధనుర్మాస మహోత్సవాలు ముగుస్తాయని వివరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుమారు 10,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో డిసెంబర్ 16వ తారీఖు నుండి ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం పూట తిరుప్పావై పఠనం, ప్రవచనాలు, గోష్ఠి, తర్వాత తీర్థప్రసాద వినియోగం, గోదా అమ్మవారి గ్రామోత్సవం విశేషంగా జరుగుతున్నాయి. రోజు వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈరోజు సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి అంచనా. పిట్లవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామ శివార్లోని శ్రీనివాసపురంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బృందావనం గోపిచంద్ భక్తులకు దక్షిణామృత శంకు ద్వారా తీర్థాన్ని భక్తులకు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవద్బంధువులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి మంగళాశాసనాలు. ఈరోజు పుష్యమాసంలో పౌర్ణమిగా వచ్చేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశికి ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని అర్చామూర్తిగా భావించి అర్చించేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున విశేషంగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్తర ద్వారం నుంచి దక్షిణముఖంగా నడవడం వల్ల స్వామివారిని దర్శించుకుంటూ ముక్తి మార్గాన్ని స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అత్యంత వైశిష్ట్యం ఉన్నది. అలాగే స్వామివారు మధుకైటపులను సంహరించి వారికి ముక్తిని ప్రసాదించి వారిని ఉత్తర ద్వారం గుండా వైకుంఠ పదానికి చేర్చడం వల్ల దీన్ని వైకుంఠ ఏకాదశిని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు చేసేటువంటి చిన్న చిన్న పుణ్యఫలాలు కూడా అత్యున్నతమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి మంగళాశాసనాలు పొందాలి. చందలు గ్రామంలో గల శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందలు గ్రామంలో వేంచేస్తున్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామశర్మ మాట్లాడారు. వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ చిన్నకేశవ స్వామి మరియు శ్రీ లింగోద్భవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చందోలు లింగోద్భవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన వివరించారు. పిట్లవానిపాలెం మండలం చందోలు బాపట్ల జిల్లా లింగోద్భవ శివాలయంలో ఇవాళ వెంకటేశ్వర స్వామి ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, అట్లాగే శంకుతో కూడా చక్కగా కూడా స్వామివారికి తీర్థము, ప్రసాదము, హారతి, మంత్ర పుష్పం జరిగినది.
ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి కృపకు పాకుతున్నారు. అట్లాగే మన మండలంలో వేచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అల్లూరు నరసింహస్వామి వారు, అట్లాగే కాజీపాలెం లక్ష్మీ నరసింహస్వామి వారు, అట్లాగే కాజీపాలెం శ్రీ కోదండరామస్వామి సీతారామస్వామి వారు, అట్లాగే గోకరాజుపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అట్లాగే సొందోలు చెన్నకేశ్వర స్వామి దేవాలయము, అట్లాగే మండలంలో వేచేస్తున్న అన్ని దేవాలయాల్లో కూడాను వాళ్ళ రోజున ముక్కోటి సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు, హారతి మంత్ర పుష్పాలు, ప్రసాదాలు కూడాను భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని స్వామివారి కృపకు పాక్తులయ్యారు. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు జనార్దన స్వామిని దర్శించుకుని శంకు తీర్థం స్వీకరించిన భక్తులు. కర్లెపాలెం అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోక్షీర స్థాపన, తిరువప్పై పట్టణం, విష్ణు సహస్రనామ పారాయణం, స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఆలయ ప్రదక్షిణ, కోలాటం కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు స్వామివారిని నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని జనార్దన స్వామిని దర్శనం చేసుకుని శంకు తీర్థం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, మంతెన వెంకట్రామరాజు, శివాజీరాజు, మంతెన వెంకట్రామరాజు, పెనుమంచ బాబురాజు, పార్వతమ్మ, తునుగుంట్ల వెంకట సుబ్బారావు, రామ్మోహన్ రావు, పానుకంటి హరినంద బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కర్లపాలెంలో జనార్దన స్వామి ఆలయంలో ఈ రోజున శ్రీనివాసాచార్యుల గారి ఆధ్వర్యంలో ఈ జనార్దన స్వామి గుడిలో అత్యంత వైభవంగా ఉదయం 3 గంటల నుంచే మొదలయ్యి ఇప్పటి వరకు కూడా పూజా కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించారు. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగే చాలా బాగా చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. అలాగే భక్తజనం కూడా చాలా బాగా వచ్చారు. తీర్థ ప్రసాదాలు కూడా బాగా సమకూర్చాము అందరము. అన్నట్లయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు ఇప్పుడు పరిస్థితుల్లో భగవంతుడు ఉంటాడు, భక్తులు ఉంటారు. కానీ ఆ భక్తులకి భగవంతుడికి కూడా అనుసంధానమైనటువంటి వ్యక్తులు కొంతమంది మనకు ఉండాలి. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముక్కోటి కార్యక్రమానికి ఈరోజు 2 కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు వాళ్ళు. మరి ఈరోజు ఉదయం స్వామివారి యొక్క గోక్షీర స్థాపనతో ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమం తిరుప్పావై పట్టణం, విశ్వాసనామ పట్టణంతో పాటుగా స్వామివారి యొక్క ఆలయం చుట్టూ 3 సార్లు స్వామివారి తిరిగేటప్పుడు ఆడవాళ్ళు చక్కగా కోలాట భజన వేసి తమ యొక్క భక్తిని చాటుకున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా సమస్త భక్తజనులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతోనే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కనుక కర్లపురి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, వ్యాపారంగా, వ్యవసాయపరంగా, గోక్షీరపరంగా సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గోవిందా గోవిందా గోవిందా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా విద్య ఒక అద్భుతమైనది, తరతరాలుగా నిలిచి ఉంటుంది. జాతీయ స్థాయి యోగాసన కార్యక్రమంలో శాసనసభ్యులు వేగశెన్న నరేంద్రవర్మరాజు. ముక్కోటి ఏకాదశికి పోటెత్తిన భక్తులు, స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం స్వీకరించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.